అందరికీ నమస్కారం అండి. రోజుల్లో ఆకువీడులో రఘురామకృష్ణరాజు గారు ఒక రామాలయ నిర్మాణం విషయంలో చాలా పోరాడుతున్నారు. చుట్టూ అసలు ఆ ఊర్లో అందరూ నేను అనటం లేదు, ఒక మతానికి సంబంధించిన వారే ఉన్నారు, ఇక్కడ రామాలయం కట్టడానికి వీలు లేదు అని అంటున్నారు. కానీ మనం ఏదన్నా ఒక అమెరికాలో మన కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ మనం ఒక దేవాలయాన్ని కానీ మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది మన తక్కువ మంది ఉన్నారు కానీ మనం కట్టుకున్నా కూడా వాళ్ళు ఏమనకుండా ఏదో వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ఫాలో అవుతూ మన రిలీజియన్ మనం ఫాలో అవుతానికి మనకు ఒక అవకాశం ఇస్తారు. అది మనం చూస్తుంటాము. మనం బయట దేశాల్లో కూడా మన దేవాలయాలు ఇస్కానికి సంబంధించినవి, హిందూ ధర్మానికి సంబంధించినవి లేటెస్ట్గా చాలా సార్లు కట్టారు. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు పర్మిషన్ లేకుండా ఎన్ని చర్చిలైనా కట్టుకోవచ్చు, ఇబ్బందే లేదు. వాళ్ళు మన ఇంటికి వచ్చి మత మార్పిళ్ళు చేయొచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. ఏమైంది? అక్కడ ఒక రామాలయం కట్టుకొని ఎవరో ఒకరు పానకం వడపప్పు పెడితే అక్కడ తింటే ఏదో వాళ్ళ రిలీజియన్లో వాళ్ళు ఏదో చేసుకుంటారు. నీకు నీ రిలీజియన్ పైన నువ్వు ఆచరిస్తున్నటువంటి మత విశ్వాసం, నీ విశ్వాసాలు నీ, అతని విశ్వాసం అతనిది. ఎందుకంటే ఇది హిందూ దేశం, ఇది భారతదేశం. భారత్ అనేది చాలామందికి తెలుసు. మన వాళ్ళు నువ్వు పర్మిషన్ లేకుండా చర్చి కట్టినా కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, ఏదో కట్టుకున్నారులే, వాళ్ళు ఏదో చేసుకుంటారులే అని. కానీ మీకేమైందండి? కట్టే మీ నమ్మకాలు, మీ మత విశ్వాసాలు ఏమన్నా ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడకండి, మీరు చేసుకోండి, కట్టనివ్వండి. ఏమైంది? అనవసరంగా మీ పర్సనల్ ఈగోకి పోయి మీ పర్సనల్గా ఏదేదో ఒక విషయానికి పోయి మీలో మీరు కేసు పెట్టుకోవటం, ఇబ్బందులు పట్టడం, ఇవన్నీ అవసరమా? ఇది భారతదేశం రాబాయ్. ఇక్కడ అలాగే ఆఫ్రికా లాంటి దేశాల్లో దాదాపు పిట్టను కాల్చినట్టు కాల్ చేస్తున్నారు. బయట మతం మారిన వాళ్ళని రోడ్లు పెట్టి పిట్టలు పెట్టి కాల్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. మంది అహింస పరమో ధర్మ, తోటి వాడిని ప్రేమించు గౌరవించు మన దేశం. ఈ దేశంలో భద్రంగా మీరు ఉంటున్నారు, దానికి సంతోషిస్తూ అవకాశం వేయండి. రాముడు పుట్టిన నేల ఇది. ఎందుకు అనవసరంగా గొడవలు, ఈ మత కల్లోలాలు? మీకు తిన్నది అరగట్లేదు, అంతా కాలం కూడా గమనిస్తూ ఉంటుంది. దేనికి దగ్గర ఫలితం దానికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్. మూఢ మత విశ్వాసాలకు దూరంగా ఉండండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, బాగుండండి. జై భారత్.